హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనమైతే విజయవాడ కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఈ మార్కెట్ అనేది ప్రతి ఆదివారం కూడా తెల్లవారుజామున 5:30 గంటల నుంచి 10 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర కోడిపుంజులు ఉన్నట్లయితే ఈ మార్కెట్కి అయితే తీసుకొచ్చి అమ్ముకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమన్నా కోడిపుంజులు కావాలి అన్నా కూడా ఈ మార్కెట్కి వచ్చి అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఈ మార్కెట్కి తీసుకొచ్చినటువంటి కోడిపుంజుల పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కోడిపుంజు ఓనర్స్ యొక్క నంబర్లు కూడా అయితే వీలున్నంత వరకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. మనం నంబర్ తీసుకున్న టైంకి వాళ్ళ దగ్గర అయితే కోడిపుంజులు ఉండొచ్చు. అదేవిధంగా ఆ తర్వాత అమ్మేసుకొని కూడా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర మీరు చూసినటువంటి కోడిపుంజు ఉంటుందో ఉండదో మనమైతే చెప్పలేం. కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు మార్కెట్కి వచ్చే మీరు లైవ్లో కోడిపుంజుని చూసి అయితే కొనుగోలు చేయడానికే ట్రై చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మన వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క వీడియోస్ని చూడగానే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి కోడి కెక్కెరగా అయితే చెప్పారు. దీని హైటు 23 వరకు అయితే ఉంటుంది. 4 నుంచి 5 కేజీల మధ్యలో బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని వయసు వచ్చేసి 2 సంవత్సరాల వరకు ఉంటుందని కూడా బ్రదర్ చెప్పారు. దీని ధర అయితే మనకి మార్కెట్లో 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 10,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. మంచి బ్రీడింగ్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజది. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరంగు వచ్చేసి నల్లసవలాగైతే చెప్పారు. దీని హైటు 21 వరకు అయితే ఉంటుంది. 2 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు. దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 4,500 రూపాయలు అయితే చెప్తున్నారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో అడిగైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు పసుమగల సీతువాగా అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. 2.5 కేజీల పైన బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని వయసు సంవత్సరంన్నర పైన ఉంటుందని కూడా చెప్పారు. దీని ధర అయితే బ్రదర్ 6,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో అడిగైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే కాగ్గా అయితే చెప్పారు. దీని హైటు 22 పైన అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు 15 నెలలుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 6,500కి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకి ఎర్రబొట్ల సేతువాగా అయితే చెప్పారు. దీని హైటు 21 వరకు అయితే ఉంటుంది. ఇది 2 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర కూడా బ్రదర్ అయితే 4,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు. ఈ పుంజరంగు కాకిడాగ్గా అయితే చెప్పారు. దీని హైటు 22 పైన అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. సంవత్సరంన్నర పైన వయసు కలిగినటువంటి ఈ పుంజ ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు అయితే మనకి కాకినామలకి అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. 3.5 కేజీల పైన బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. దీని వయసు సంవత్సరంన్నర పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి మనకి 10,000 రూపాయలుగానే అయితే చెప్పారు. ధర అయితే మార్కెట్కి వచ్చి మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకి నెమలి పింగ్లాగా అయితే చెప్పారు. దీని హైటు 22 పైన ఉంటుంది. 3 కేజీల పైన బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. దీని వయసు 2 సంవత్సరాల దగ్గరగా ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 9,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్కి వచ్చి మాట్లాడైతే తీసుకోవచ్చు. పుంజ అయితే చాలా హెల్దీగా బాగుంది. ఈ పుంజరంగు వచ్చేసి మనకి కాగ్గా అయితే చెప్పారు. దీని హైటు 22 నుంచి 23 మధ్యలో ఉంటుందని అయితే చెప్పారు. దీని బరువు వచ్చేసి 3 కేజీల వరకు ఉంటుంది. సంవత్సరంన్నర పైన వయసు ఉంటుందని కూడా అయితే చెప్పారు.
దీని ధర అయితే మనకి 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు. ఈ రెండు పట్టాపుంజులు అయితే సేల్కి బ్రదర్ అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు. ఒక పుంజురంగు వచ్చేసి పోలాగా అయితే చెప్పారు, మరొక పుంజురంగు వచ్చేసి పింగ్లాగా అయితే చెప్పారు. వీటి హైటు 22 వరకు అయితే ఉంటుంది. 2.5 కేజీల వరకు బరువు కూడా ఉంటాయి ఒక్కొక్కటి. ఈ రెండు కలిపి బ్రదర్ అయితే మనకి 6,500 రూపాయలు అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, బ్రదర్కి అయితే కాల్ చేసి మీరైతే ధర మాట్లాడి తీసుకోవచ్చు. ఈ పెట్టరంగు వచ్చేసి డాగ పెట్టకైతే చెప్పారు. దీని హైటు 21 వరకు అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని వయసు 2 సంవత్సరాల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. చాలా ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి పెట్టగా కూడా చెప్తున్నారు. దీని ధర అయితే మనకి 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో. ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే కాకినామలకి అయితే చెప్పారు. దీని హైటు 23 వరకు అయితే ఉంటుంది. 3.5 కేజీల పైన బరువు కూడా ఉంటుంది. దీని వయసు వచ్చేసి 1.5 సంవత్సరాల పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర అయితే మనకి 15,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 15,000 రూపాయలు అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు. పుంజ యొక్క క్వాలిటీని బట్టి అయితే తీసుకోవచ్చు. ఈ పుంజ అయితే చాలా బాగుంది క్వాలిటీగా. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్ యొక్క నంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఉంటే కాల్ చేయండి. ఈ పుంజరంగు వచ్చేసి మనకి కోడి పచ్చకాగ్గి అయితే చెప్పారు. దీని హైటు 21 నుంచి 22 మధ్యలో అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. దీని వయసు 1 సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర అయితే మనకి 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 8,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. మెట్టవటానికి సంబంధించినటువంటి కోడిపుంజు. ఈ పుంజరంగు వచ్చేసి మనకి పసుమగల సీతువాగా అయితే చెప్పారు. దీని హైటు 22 పైనే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని వయసు వచ్చేసి 14 నెలల వరకు ఉందని కూడా బ్రదర్ అయితే చెప్పారు. దీని ధర అయితే మనకి 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 8,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకి డేగా పెట్టమారిగా అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. 3 కేజీల పైన బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టమారి ఇది. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 6,000 రూపాయలకి అయితే చెప్పారు. పుంజు క్వాలిటీ అయితే చూసుకోండి, చాలా బాగుంది. తెల్ల కన్ను తెల్ల కాళ్ళు కలిగినటువంటి కోడి పుంజు. ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకైతే ఎర్రనెమలకి అయితే చెప్పారు. దీని హైట్ 24 వరకు అయితే ఉంటుంది. 4 కేజీల పైన బరువు అయితే ఉంటుంది. దీని వయసు వచ్చేసి మనకి 1.5 సంవత్సరాల పైన ఉంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 8,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు మార్కెట్లో. చాలా మంచి కోడిపుంజులు అయితే ఈరోజు మార్కెట్కి అయితే వచ్చున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి కాకి డాగ్ అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని బరువు వచ్చేసి 3 కేజీల పైన అయితే ఉంటుంది. దీని ధర అయితే మనకి మార్కెట్లో 7,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. కోడిపుంజు అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఈ పెట్టరంగు వచ్చేసి మనకి కాకి పెట్టకైతే చెప్పారు. దీని హైటు 20 పైన అయితే ఉంటుంది. 3.5 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని వయసు వచ్చేసి 2 సంవత్సరాల వరకు ఉంటుందని కూడా తాతగారు అయితే మనకి చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 3,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు. దీని హైటు 21 నుంచి 22 మధ్యలో అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి 3,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి పచ్చకాగ్గి అయితే చెప్పారు. దీని హైటు 22 పైన అయితే ఉంటుంది.
3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. పెరుగు క్రాస్లో వచ్చినటువంటి కోడిపుంజుగా కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కోడి డాగ్గా వస్తుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. ఇది కూడా 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు. దీని వయసు వచ్చేసి 1.5 సంవత్సరం పైనే ఉంటుంది. దీని ధర మనకి 7,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజురంగు వచ్చేసి మనకి అబ్రాస్గా అయితే చెప్పారు. దీని హైటు 22 పైన అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుంది. నల్ల కాటాలు కలిగినటువంటి కోడిపుంజు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 6,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మాట్లాడైతే తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి కాకి డాగ్ అయితే చెప్పారు. దీని హైటు 24 వరకు అయితే ఉంటుంది. 4 కేజీల దగ్గరగా బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు. దీని వయసు 1.5 సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర అయితే 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 10,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరంగు వచ్చేసి కాకి డాగ్గానే అయితే చెప్పారు. దీన్ని అయితే ఈ తాతగారు తీసుకొని వచ్చారు. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. 2.5 కేజీల పైన బరువు కూడా ఉంటుంది. దీని ధర వచ్చేసి 5,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే తెల్ల నెమలిగా అయితే చెప్పారు. దీని హైటు 22 పైనే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు కూడా ఉంటుంది. దీని వయసు వచ్చేసి 1 సంవత్సరం లోపు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ధర అయితే మార్కెట్లో మనకి 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ 7,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే ఎర్ర బ్రాస్గా అయితే చెప్పారు. దీని హైటు 24 వరకు అయితే ఉంటుంది. 3.5 నుంచి 4 కేజీల మధ్యలో బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని వయసు వచ్చేసి 1.5 సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు. దీని ధర అయితే మార్కెట్లో మనకి 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మాట్లాడైతే తీసుకోవచ్చు. ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే కోడి కాకి అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు అయితే ఉంటుంది. 3 కేజీల పైన బరువు అయితే ఉంటుంది. మెటవాటానికి సంబంధించినటువంటి కోడి పుంజుగా అయితే చెప్పారు. దీని వయసు 1.5 సంవత్సరం పైన ఉంటుందని కూడా బాబాయ్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర అయితే మనకి 16,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, ఈ మార్కెట్లో అయితే మాట్లాడి తీసుకోవచ్చు. బాబాయ్ అయితే నున్నా నుంచి అయితే ఈ కోడి పుంజులు తీసుకొస్తుంటారు. వీటిని మన విజయవాడ మార్కెట్కే కాదు, నల్లపాడు మార్కెట్కి కూడా తీసుకొని అయితే వస్తారు. బాబాయ్ యొక్క నంబరు మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ 2 కోడి పుంజులు కూడా అయితే సేల్కి అయితే ఉన్నాయి. ఒక పుంజురంగు వచ్చేసి డాగ్ అయితే చెప్పారు. దీని హైటు 22 పైన అయితే ఉంటుంది. దీని బరువు 3 కేజీల వరకు అయితే ఉంటుంది. వీటి వయసులో వచ్చేసి 1 సంవత్సరం పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కోడి పుంజురంగు వచ్చేసి మనకి నల్లకట్టు అబ్రాస్గా అయితే చెప్పారు. దీని హైటు 22 పైన అయితే ఉంటుంది. ఒక్కొక్కటి 2.5 కేజీల పైన బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పారు. ఈ రెండింటి ధర బ్రదర్ అయితే 13,000కి అయితే చెప్పారు. ఈ 13,000 రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు, మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు. పట్టా పుంజు బిళ్ళలు చాలా బాగున్నాయి క్వాలిటీ.